హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వివేక్ని వెతుక్కుంటూ జాను ఆఫీస్కి వస్తుంది. ఇక అక్కడ ఒక స్టాఫ్ని కలిసి నవ్వుకుంటూ మాట్లాడి వివేక్ క్యాబిన్ ఎక్కడా అని అడుగుతుండగా ఆ స్టాఫ్ మెంబర్ ఇలా అంటుంటుంది, వివేక్ సార్కి సపరేట్ క్యాబిన్ లేదు మేడం అనగానే జాను కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక అప్పటికే లక్ష్మి మిత్ర ఇద్దరూ కలిసి ఏదో ఫైల్ చూస్తూ మేనేజర్తో మాట్లాడుతూ ఉంటారు. వివేక్ని లాక్కొని జాను లక్ష్మి క్యాబిన్లోకి వస్తుంది. ఇక ఇలా అంటూ ఉంటుంది వివేక్ని జాను, ఆవిడెక్కడుంది, మీరెక్కడున్నారు అని అడుగుతూ ఉండగా లక్ష్మి జానుని చూస్తూ, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు జాను అని అంటూ ఉండగా, నేను ఇలాగే మాట్లాడతాను. ఇక లక్ష్మి జాను మాటలు భరించలేక ఎక్కువ మాట్లాడితే పళ్ళు రాలిపోతాయి అని లక్ష్మి అంటుండగా జాను కూడా అంతే కోపంగా లక్ష్మిని అదే మాట నేను అనగలను అనగానే లక్ష్మి మిత్ర ఇద్దరు షాక్ అవుతూ ఉంటారు. ఇక మళ్ళీ వివేక్ని జాను ఇలా అంటుంటుంది, వీళ్ళతో కలిసి ఉంటే ఎప్పటికీ మనం ఇలాగే ఉండిపోతాం, బాగుపడలేం, అందుకే మనం బయటికి వెళ్ళిపోదాం అంటున్నాను అని జాను అంటుండగా మిత్ర కోపంగా వెళ్ళిపోండి అని అరిచేస్తాడు. దాంతో లక్ష్మి షాక్ అవుతూ ఉంటుంది. నిజంగానే మిత్ర జాను వివేక్లని ఇంటి నుండి పంపేస్తాడా? జాను ఎలా బుద్ధి తెచ్చుకుంటుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.